భగవద్గీతలో చెప్పిన ఈ అద్భుతమైన మాటతో మన ఈ విశ్లేషణను మొదలు పెడదాం. చూడండి, ఈ ఒక్క వాక్యం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? మన ఉనికికి సంబంధించిన ఎన్నో లోతైన రహస్యాల వైపు, మనందరినీ ఆలోచింపజేసే ప్రశ్నల దగ్గరికి. సరే, ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే అంతిమ జ్ఞానం మరియు దివ్యజ్ఞానం అనే ఈ అద్భుతమైన కాన్సెప్ట్స్ గురించి. మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి కదా, ఆ ప్రశ్నలన్నిటి గుండా ప్రయాణించి చివరికి ఒకే ఒక్క సమాధానం కోసం వెతుకుదాం. మన ఈ అన్వేషణలో మొత్తం 4 దశలుంటాయి. ముందుగా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత అసలు మనం ఎక్కడ్నుంచొచ్చాం అనే రహస్యం వైపు వెళ్దాం. అక్కడ్నుంచి అనంతమైన విశ్వాల గురించి తెలుసుకుని ఫైనల్గా జ్ఞానసాగరం దగ్గర మనకు కావాల్సిన సమాధానాన్ని కనుగొంటాం. సరే, మొదటి భాగం క్షీణిస్తున్న ధర్మం. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం రోజూ చూస్తున్నాం కదా, ఎన్నో సమస్యలు, నైతికంగా ఎంత పతనమైపోతున్నామో. అసలు వీటన్నిటి వెనుక కారణాలేంటో చర్చిద్దాం. బహుశా మనల్ని మనం వేసుకోవాల్సిన మొదటి, అత్యంత బాధాకరమైన ప్రశ్న ఇదేనేమో. అసలు ధర్మం పేరుతో ఎందుకిలాంటి ఘోరాలు జరుగుతున్నాయి? ఈ ప్రశ్న ఈనాటి సమాజం పరిస్థితి గురించి మనల్ని చాలా లోతుగా ఆలోచింపజేస్తుంది. ప్రపంచం ఇంతలా దిగజారటం చూస్తుంటే మనలో ఎవరికైనా ఈ సందేహం రాక మానదు. మనం నిజంగానే కలియుగం యొక్క చివరి, అత్యంత దారుణమైన దశలో ఉన్నామా? ఇంతకంటే అధ్వానమైన పరిస్థితి ఇంకేముంటుంది? ఇప్పుడు మన అన్వేషణ సామాజిక సమస్యల నుంచి కొంచెం లోతైన తాత్విక ప్రశ్నకు మళ్ళుతుంది. అదేంటంటే, మనం చూస్తున్న ఈ ప్రపంచమే నిజమా, లేక దీని వెనుక మన కంటికి కనిపించని ఇంకేదైనా సత్యముందా? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనం ఎంతగానో గౌరవించే ఆధ్యాత్మిక గురువులు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేరని మూలగ్రంథం చెబుతోంది. నిజానికి శ్రీకృష్ణుడే చెప్పినట్టు ఆయనే సాధువులను, గురువులను ఉద్ధరించాలి. అంటే ఏంటి? మనకు తెలిసిన జ్ఞానానికి మించిన ఒక ఉన్నతమైన జ్ఞానం అవసరమని అర్థమవుతోంది. సరే, ఇప్పటిదాకా బయటి ప్రపంచం గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. మన ఉనికి, మన మూలాల వెనుక దాగి ఉన్న ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. అచ్చం తల్లి గర్భంలో శిశువు ఎలాగైతే మెల్లమెల్లగా రూపుదిద్దుకుంటుందో, అలాగే ఆత్మ ప్రయాణం కూడా 3 దశలో జరుగుతుంది. మొదట నిరాకారి, అంటే కేవలం శక్తి రూపంలో రూపం లేకుండా ఉంటుంది. తరువాత ఆకారి, అంటే ఒక సూక్ష్మమైన ఆకారంలోకి వస్తుంది. చివరిగా సాకారం, అంటే ఈ పంచభూతాలతో తయారైన మన భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే, మనం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం ఒక రకంగా చెప్పాలంటే ఒక భ్రమ. కాని దీనికి ఆవల మనం పూర్తిగా మరిచిపోయిన ఒక ఉన్నతమైన, మన కంటికి కనిపించని నిజం ఉంది. అదే మన అసలైన ఇల్లు. ఇప్పుడు ప్రశ్నల స్థాయిని ఇంకా పెంచుదాం. కేవలం మన గురించే కాదు, ఈ విశ్వం, ఈ కాలం ఎలా మొదలైంది? అసలు భూమి, ఆకాశం, గాలి లేనప్పుడు ఏముండేది? ఈ ప్రశ్నలు మన ఆలోచనా పరిధిని దాటిపోతాయి. ఇక ఇప్పుడు మన ఆలోచనా విధానంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. మన ఈ చిన్న ప్రపంచాన్ని వదిలేసి లెక్కలేనన్ని విశ్వాలు అనే అద్భుతమైన కాన్సెప్ట్ వైపు వెళ్దాం. ఇది మనసును కదిలించే విషయం. ఒక్కసారి ఆలోచించండి, ఈ వాక్యం ఎంత షాకింగ్గా ఉందో. మనకు అనంతంగా కనిపించే ఈ విశ్వం అసలు సృష్టిలో ఒక చిన్న సూది మొనంత మాత్రమేనట. ఇది మన అహంకారాన్ని పటాపంచలు చేస్తుంది కదా. విషయం ఇక్కడితో అయిపోలేదు. అసలు ఆశ్చర్యమేంటంటే, మన శాస్త్రాల ప్రకారం ప్రతి సెకనికి లెక్కలేనని బ్రహ్మాండాలు పుడుతూ నాశనమవుతూ ఉంటాయట. ఒక్కసారి ఊహించుకోండి, ఆ అనంతమైన సృష్టిని మన ఊహకు కూడా అందదు. ఈ ఆలోచన మనల్ని కొన్ని అంతిమ ప్రశ్నల దగ్గరికి తీసుకొస్తోంది. ఇంత అద్భుతమైన, అనంతమైన సృష్టి వెనుక ఉన్న శక్తి ఏది? అసలు దీని వెనుక ఎవరున్నారు? ఈ రహస్యం ఇప్పుడు మనల్ని పూర్తిగా కమ్మేస్తోంది. ఇప్పటిదాకా మనం ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాం కదా, ఇప్పుడు వాటన్నిటికీ సమాధానం దొరికే సమయం వచ్చేసింది. మన ప్రయాణంలో చివరి, అత్యంత కీలకమైన విభాగానికి స్వాగతం. అదే జ్ఞానసాగరం. ఆ ఒక్కటే ఒక్క సమాధానం, బేహద్ జ్ఞానం. బేహద్ అంటే లిమిట్లెస్, అపరిమితమైనది అని అర్థం. ఇది కేవలం జ్ఞానం కాదు, ఇది అపరిమిత విశ్వం యొక్క ప్రారంభం, మధ్య, అంతం, అన్ని రహస్యాలను మన కళ్ల ముందుంచే అల్టిమేట్ నాలెడ్జ్. చెప్పాలంటే ఈ బేహద్ జ్ఞానం ఒక మాస్టర్ కీ లాంటిది.
ఇప్పటిదాకా మనం అడిగిన ప్రతి ఒక్క ప్రశ్న, అది విశ్వం గురించైనా, మన గురించైనా, ఈ ప్రపంచం గురించైనా, అన్నిటినీ ఇది అన్లాక్ చేస్తోంది. అన్నిటికీ ఇదే పూర్తి పరిష్కారం. ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆత్మలో వచ్చే మార్పు అద్భుతం. అన్ని సందేహాలు, ప్రశ్నలు మాయమైపోతాయి. ఆత్మకు పరమజ్ఞానం అనే సూర్యోదయమవుతుంది. అప్పుడది అంతిమ శాంతి, అంటే పరమశాంతి అనే దారిలో ప్రశాంతంగా ప్రయాణిస్తుంది. కాబట్టి ముగింపుగా మనమీ ఒక్క ప్రశ్నతో ఆపుదాం. ఈ అపరిమిత జ్ఞానాన్ని పొందటమే ఆత్మ యొక్క అసలైన అంతిమ లక్ష్యమా? ఈ విషయం గురించి ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.